దాని ద్వారా ఏమవుతుంది? సహోదర భావన. భారతదేశంలో నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అది ప్రతిజ్ఞ చేసుకున్నప్పుడే కాదు, ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకుంటామట? మనిషిని నేను తనకు సాటి మనిషిని కూడా నా పోలికతోనే ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటాం. దాని ద్వారా మనలో ఏమవుతుంది? ఆధిక్యతా భావం అనేది పోయి గొప్పవాడి అనే భావం. ఇంకొకటి ఏంటయ్యా, మనము మన సుఖం కోసం ఇతరుల్ని పీడించడం అనేటువంటి మనస్తత్వాన్ని మనం వదిలిపెట్టుకున్నప్పుడే అది నరత్వం, నారాయణ మనిషిలోనే మనం తెలుస్తాం. అటువంటి దాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు, తెలంగాణ వక్తలకు స్ఫూర్తి పదాలు, ఆయన మాటలన్నీ కూడా మనం గుర్తుంచుకొని ఆయన చెప్పినటువంటి మాటలు ఒక్కదాన్ని ఏదైనా మనం చేసినట్లయితే ఆయన నమ్మకమైనటువంటి నివాళి అర్పించేవాడు. ఆయన గొప్పతనాన్ని మనం గుర్తుంచుకున్న వాళ్ళం అవుతాము. ఆయన ఆ దిశవైపు మనం కొత్త అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగించగలను. ఎందుకంటే దీనికంటే ముందు చెప్తారా ఎవరు తారీఖు? ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరిగింది. ఈయన యొక్క జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటే, గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంది. ఇంకొకటి ఉంది మనకి, ఫిబ్రవరి 21 మార్చి